బడుగు బలహీన వర్గాల నాయకుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై వ్యక్తిగతంగా మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీ రామారావు దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగినటువంటి దాడులు మా కార్యకర్తకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దాడులు పోలీసుల తోపులాటలు కూడా విపరీతంగా దెబ్బలు తగిలింది. ఈ సందర్భంగా నేను కేటీ రామారావుని అడుగుతూ ఉన్నాను, 4.5 కోట్ల ప్రజానీకం ఏకమై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే రాష్ట్ర సాధనలో 1200 మంది నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. నిన్ను ఎన్నిసార్లు బర్తరఫ్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను. వాళ్ళ బండి సంజయ్ కుమారుడు ఒక అమ్మాయి మధ్యలో కేసు జరిగితే ఈ రాష్ట్రంలో నీ అయ్య 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ రాష్ట్రంలో నువ్వు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు. నీకేమైనా తలకాయ దొబ్బిందా అని అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. తప్పు ఎవరిదైతే వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. అమ్మాయి కంప్లైంట్ చేసింది, భగీరథను తీసుకుపోయి జైల్లో పెట్టారు. నీకేమనుతుందని అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక ప్రతిపక్ష నేతగా ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా బండేడు సమస్యలు ఉన్నాయి. ఇలా రైతన్నలందరూ కూడా ఎక్కడికక్కడ వరిధాన్యం ఎర్రటెండలో 6 కాలం కష్టపడి కళ్ళాలలో పోసుకుంటా ఉండే ఈ రాష్ట్రంలో ఎవడు దిక్కులేడు. ఏం పొడుస్తూ ఉన్నావు అని అడుగుతా ఉన్నాం. ఇవాళ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ గ్లోబల్ అయిన సంస్థ ఇచ్చినటువంటి తప్పుడు ఆన్సర్ షీట్లతో 22 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కదా. నిన్ను ఎన్నిసార్లు ఉరిదీయాలి కేటీ రామారావు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇవాళ నువ్వు, నీ అయ్య, నీ చెల్లె, నీ బావ కలిసి ఈ రాష్ట్రంలో అధికారం పంచుకొని ఇలా 20,000 కోట్లు మిగులు పడుతున్నటువంటి రాష్ట్రం మీద పడి మరి అలీబాబా 40 దొంగల్లా పందికొక్కుల్లాగా 2 లక్షల కోట్లు మెక్కి నా 4.5 కోట్ల ప్రజాస్వామ్యాన్ని ప్రజలని అపహాస్యం చేసినావు కదా. నిన్ను ఎన్నిసార్లు మరి ఉరిదీయాలో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి ఒక సమస్యకు ఇలా రాష్ట్రానికి పూస్తావా అంటే ఇవాళ వ్యక్తుల సమస్య కంటే ఎక్కువ అమ్మాయికో అబ్బాయికో జరిగినటువంటి న్యాయము అన్యాయానికి కంటే ఎక్కువ నీకు ఇలా బండి సంజయ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక అనగదొక్కడమే లక్ష్యంగా పనిచేస్తున్నావు అనేది ఇవాళ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం చూస్తూ ఉంది. ఇవాళ బిడ్డ నిన్ను ఇవాళ మరి బడుగు బలహీన వర్గాల ప్రజాస్వామిక తెలంగాణ కావాలనుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఇవాళ దొరల తెలంగాణ, పెత్తందారి తెలంగాణ, అవినీతి తెలంగాణ వద్దని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టి మరి 1650 కిలోమీటర్లు ప్రజా సంగ్రామ యాత్రలో పాదయాత్ర చేసి నిన్ను గద్దె దించినాము కదా. ఆ గద్దె దించుకోక నీ అగ్రవర్ణాల ఆధిపత్యం ఓర్చుకోలేకనా మా బండి సంజయ్ మీద నువ్వు దాడి చేస్తూ ఉన్నావు. నువ్వు చేసుకున్నటువంటి దోపిడీని వ్యతిరేకిస్తేనే కదా నువ్వు ఇలా దాడి చేస్తూ ఉన్నావు. నీ అవినీతిని బయటకు తీసుకొస్తేనే కదా నువ్వు ఇలా దాడి చేస్తున్నావు. నువ్వు, నీ అయ్య కలిసి, నీ పరివారం కలిసి కార్ రేసులో, హైదరాబాద్ కార్ రేసులో 50 కోట్లు దుర్వినియోగం చేసినావు. నీకు ఇలా ఛార్జ్ షీట్ నడుతూ ఉంది కోర్టులో. నిన్ను ఎన్నిసార్లు బర్తరఫ్ చేయాలా ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ. నువ్వు ఇలా ప్రజాస్వామికంగా ఎన్నికై ఒక రాష్ట్ర మంత్రిగా ఉండి నీ మీద గన్ని ఆరోపణలు వస్తే వాళ్ళ కోర్టులు ఉన్నాయని గౌరవిస్తున్నాం, చట్టాలు ఉన్నాయని గౌరవిస్తున్నాం. నువ్వు నిర్దేశంగా తేలినాడు నీకు శిక్షలు పడతాయి బిడ్డ. అట్లనే ఇలా బండి భగీరథ్ కనుక ఒకవేళ అమ్మాయికి అన్యాయం చేస్తే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, శిక్ష పడుతుంది, వాడు అనుభవిస్తాడు. నీకేమనొస్తుందని అడుగుతా ఉన్నా. వాళ్ళ నీ ఇంట్లో నీ కొడుకో నీ బిడ్డకో ఏమన్నా దొరికితే అప్పుడు తెలుస్తుంది. అమ్మాయికి అన్యాయం చేసిందని బాగా నొత్తుంది కదా నీకు, మాకు కూడా నొస్తుంది బిడ్డ. 4.5 కోట్ల ప్రజలకు నువ్వు అన్యాయం చేసినావు, మాకెంతో నొయ్యాలి. నిజంగానే నీకు అమ్మాయి మీద బాగా ప్రేమ ఉంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీ కొడుకు లగ్గం చేసుకోపో. నిజంగానే ఈ రాష్ట్రంలో నీకు మళ్ళీసారి అధికారం ఎత్తురుకో ప్రజల మరి. అమ్మాయికి అన్యాయం చేసిందంటే కోర్టు తేలాలి. భయ్ నువ్వేమన్నా జడ్జివా? ఎవరు నువ్వు? జడ్జివా? లేకపోతే పోలీస్ కమిషనర్వా, డీజీపీవా? నువ్వేవాడివి అన్యాయం జరిగిందని అనడానికి? అమ్మాయి ఫిర్యాదు చేసింది, కోర్టులు చట్టాలు తేలిస్తాయి. అప్పుడే కోపిక పట్టు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా నువ్వు ప్రజలకు ఇచ్చే సందేశం మీద అంటే నీకు ప్రజల అవసరం లేదు, నా తెలంగాణ ప్రజల అవసరం లేదు, నా తెలంగాణ రైతన్నల అవసరం లేదు. నువ్వు మళ్ళీ ఒకసారి ప్రజలను మోసం చేసి అధికారం రావడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నావు. ఇవాళ లక్షల కోట్లు మెక్కి నువ్వు మెక్తావు, నీ చెల్లె మెక్తా, నీ బావ మెక్తా, నీ అయ్య మెక్కి ఇవాళ కాళ్ళకు చెప్పులు లేని నా జాతి నీది. ఇవాళ నువ్వు ఆ విధంగా ఒక వెనుకబడ్డ కులం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ 180% పైగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఉన్నావు. అందుకే చెప్తా ఉన్నా, ఈ బడుగు బలహీన వర్గాల ప్రజానీకానికి దయచేసి ప్రజలారా ఆలోచించండి. ఇవాళ స్వతంత్ర అనంతరం నుంచి నేటి వరకు కూడా ఈ రాష్ట్రంలో అధికారం చెలాయించింది అగ్రవర్ణాలు. ఇవాళ ఒకే ఒక్కడు బండి సంజయ్ అనేటోడు ఇలా అగ్రవర్ణాలకు చెందినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీని గద్దె దించితే ఓర్చుకోలేక ఈ విధంగా
మరి అప్రజాస్వామ్య పద్ధతులు దాడి చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీ బిడ్డలు ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు ఆలోచించండి, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా ఆలోచించండి. ఇది బండి భగీరథ్ మీదనో బండి సంజయ్ మీదనో దాడి కాదు, వెనుకబడ్డ కులాల మీద దాడి జరుగుతూ ఉంది. స్వతంత్రానంతరం 70 ఏళ్ళు పాలించి దోచుకు తిన్న సమాజం ఇవాళ ఓర్చుకోలేక మరొకసారి బడుగు బలహీన వర్గాల మీద దాడి చేస్తూ ఉన్నారు. మనం అందరం మేల్కోపోతే ఇవాళ సంజయ్కి వచ్చినటువంటి దాడులే ఇవాళ సంజయ్ని ఏ విధంగా అయితే ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారో రేపు రాబోయేటువంటి కాలంలో ఏ పార్టీలో ఉన్న బీసీ నేతనైనా కూడా వీళ్ళు అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తారు కనుక ఈ విధంగా అనగదొక్కేటువంటి ప్రయత్నంలో సమాజం అందరం ఏకమైదాం, ఇలాంటి దాడులను తిప్పుకొడదాం. వ్యక్తిగతంగా నష్టం జరిగితే చట్టాలు తన పని తాను చేసుకోపోతాయి, కోర్టులు తీర్పునిస్తాయి. ఎవడు తప్పు చేస్తే వాడు శిక్ష అనుభవిస్తాడు. అక్కడ నేనైనా బండి సంజయ్ అయినా భగీరథ్ అయినా కేటీఆర్ అయినా రేపు రాబోయేటువంటి రోజులలో బిడా కేటీఆర్ నువ్వైనా నీ అయ్యైనా ఖచ్చితంగా జైలుకి వెళ్ళక తప్పది. ఇలా ఈ కోర్టుల మీద మాకు నమ్మకాలు ఉన్నాయి, చట్టాల మీద నమ్మకం ఉన్నాయి. మేము కోర్టులను చట్టాలను గౌరవిస్తాం. కానీ నువ్వు దిగింది వ్యక్తిగతంగా దాడులు. ఇవాళ ప్రజాధనం దోచుకున్నావు, ప్రజలను అప్రజాస్వామిక పద్ధతిలో వేధిస్తూ ఉన్నావు, అప్రజాస్వామిక పద్ధతిలో పాలన చేసినావు. ఇలా మళ్ళీ కూడా అప్రజాస్వామిక పద్ధతిలో నీ కార్యకర్తలను నీ గుండాలను పెట్టి దాడులు చేస్తూ ఉన్నావు. ఊరుకునేది లేదు. నిజంగా మేము కూడా అందరం ఖచ్చితంగా తగిన శాస్తి చెప్తాం, తిప్పి కొడతాం. దానికి నిదర్శనమే ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నడి బొడ్డున నీ దాడులకు నీ కార్యకర్తలకు ఇక్కడ ఎవ్వడు భయపడ్డాడు. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఎక్కడికక్కడ తిప్పికొట్టే ప్రయత్నంలో భాగమే ఇలా మేము కూడా ధర్నా చేసినాం, అడ్డుకున్నాం. మళ్ళీ వ్యక్తిగతంగా దిగుతే నిన్ను నిజంగానే నాడు కాళోజీ నారాయణరావు గారు చెప్పారు, ప్రాంతేతరుడు కనుక ఈ ప్రాంతానికి ఈ ప్రజలకు అన్యాయం చేస్తే ప్రాంతం వెలుపల బొందబెట్టాలి. ప్రాంతం వాడైతే ప్రాంతంలో ఉన్న ప్రజల మీద, ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల మీద, ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాల మీద, ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలమైన అన్యాయం చేస్తే ఈ ప్రాంతంలోనే బొందబెట్టాలని చెప్పేసి ఏ కాళోజీ నారాయణరావు సూక్తితో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో అదే సూక్తితో నిన్ను తెలంగాణ నడి బొడ్డున రాబోయేటువంటి రోజుల్లో బడుగు బలహీన వర్గాల అందరం ఏకమైతం నిన్ను బొందబెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.